తమిళనాడులో బాయ్స్ ఇప్పుడే బయటకి అయితే వచ్చేసినాం. 3:30కి వేస్తే టైం ఇస్ ఆల్మోస్ట్ 5 అవుతుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు మేము మధ్య దర్శనానికి అయితే వెళ్తున్నాం. అండ్ ఎర్లీ మార్నింగ్ ఏంద్రా 3:30కి లేవలే 3:30కి మేము లోకే లేచి మమ్మల్ని లేపిండు. బాయ్స్ నైట్ సరిగా పడుకోలే. యాక్చువల్లీ మేమున్న దాంట్లో దొంగడు పడ్డాడు. మీకు తర్వాత చెప్తాను నేను దాని గురించి ఆ స్టోరీ. అండ్ ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం. కొద్దిగా పబ్లిక్ ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ అయ్యారు అనమాట. సో విల్ సీ. బాగా వచ్చిందా జడలు అరే అదెందుకురా తీసుకురా ఇక ఇట్లయితే పెట్టుకోవడం అయిపోయింది. అండ్ పంచ కట్టుకున్నాం అనమాట అంతా. సో నేను జీవన్ గాడు లోకి ఆడు వైట్ షర్ట్ వైట్ పంచ. సో లడ్డు గాడికి వైట్ షర్ట్ అది టైట్ అయింది. వాడు ఇంతకుముందు అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకుంది. వాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు లడ్డుగా అండ్ బలిసిండు బాగా, అందుకని అట్లా. సో మీకు ఎదురుగా అవుపిస్తుంది బస్ క్రేజీ ఉందో చూపిస్తావాలా కావాలి సేవ్ ఎదురుగా అవుపిస్తుంది, మీకు చూపిస్తా చూడండి గోపురం. దేర్ యూ గో బాయ్స్, క్రేజీ ఉంది. మీకు అవుపిస్తుందా ఫోటో రైట్ రైట్. సో అలా ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. సో చలి అయితే ఘోరంగా ఉంది. లోపల సేపు ఏం లేదు, బాగానే ఉంది. కానీ మనసు బయటికి రాగానే చలి బాగానే పెడుతుంది. ఓం నమః శివాయ. ఇప్పుడైతే అవుతుందంట దర్శనం, ఫ్రీగానే వదిలేసారంట. అండ్ ఇప్పుడు మేము మొబైల్స్ అక్కడ పెట్టడానికి అయితే వెళ్తున్నాం. మొబైల్స్ ఎలా లేదుగా, సో అందుకనే సో వదిలేస్తారంట ఫ్రీగానే. సో జల్ది వెళ్ళిపోవాలి ఇక. బాయ్స్ ఇక్కడ లాకర్స్ ఉన్నాయండి, అక్కడ మొబైల్స్ పెట్టేసి వెళ్తున్నాం. సీ యూ అగైన్ బాయ్స్. మనం 5కి ఏమో వెళ్ళినాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది. అండ్ ఇప్పుడే బయటకి అయితే వచ్చేసినాం. అండ్ మొబైల్స్ తీసుకున్నాం. అండ్ మొబైల్స్ ఎలా ఉండే అంటే చెక్ చేయట్లేదు, కానీ వేరే వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకున్నారు. అండ్ మన వాళ్ళు వచ్చేసి బాగా తీసుకున్నారు. అయితే 5కి వెళ్ళి అండ్ 6:40కి వచ్చినాం బయటికి. సో అంటే దర్శనం వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అండ్ 15 మినిట్స్లో అయిపోయింది అంత ఎర్లీకి వెళ్తే. అండ్ మేము ఇంకా చాలా ముందే వచ్చేసినాం. అంటే అక్కడ వెయిట్ చేసినాం అనమాట, జస్ట్ అక్కడ కూర్చున్నాం. బాయ్స్ బ్యాగ్లో ఏటీఎం అవుపిస్తున్నా. సో ఇప్పుడే మనీ విత్డ్రా చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఆన్లైన్ నెట్వర్క్ అయితే రాదు, అండ్ ఏటీఎంఏ క్యాష్ కావాలంటే. సో అండ్ మీకు రాట్లే వచ్చినాయి కానీ యాక్చువల్లీ గుడి అటు స్ట్రైట్గా ఉంటుంది. సో అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే మధ్యలో ఒకటి చిన్న కొబ్బరికాయ ఒకటి వస్తుంది. అండ్ దాని తర్వాత అట్లనే స్ట్రైట్గా వస్తే అండ్ ఇక్కడ బ్యాంక్ అండ్ ఏటీఎంస్ అయితే కనిపిస్తాయి. సో అక్కడ అయితే దొరుకుతాయి అనమాట. యాక్చువల్లీ బాయ్స్ మన ఇంట్లో శివలింగం లేదనమాట. సో అందుకే అండ్ శ్రీశైలం వచ్చినాక శివలింగం తీసుకున్నాం అనుకున్నా. సో చిన్నది 1 ఇంచ్ ఉంటుంది కదా, యాక్చువల్లీ ఇది 1 ఇంచ్ 2 ఇంచ్ ఉంటుంది. 2 ఇంచ్ అనుకుంటా శివలింగం. అండ్ అదైతే తీసుకున్నాం. అండ్ స్ఫటిక లింగం ఉంటుంది కదా, సో అట్లనే. అండ్ నంది కూడా అక్కడ ఎదురుగా గుడి ఉంటుంది. అటు నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇది వస్తుంది మధ్యలో. దీని నుంచి అటు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే గుడి వస్తుంది. అండ్ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందు పోతే మనకు దర్శనానికి దారి ఉంటుంది. అండ్ ఇక్కడ దీనికి వస్తాం కదా, లెఫ్ట్ కాబట్టి రైట్ తీసుకొని అటు స్ట్రైట్గా వెళ్తే మనకి ఏటీఎం ఉంటుంది. సో మళ్ళీ దీనికి యూటర్న్ తీసుకొని ఇట్లా వచ్చేసి ఇక్కడనే మన రూమ్ ఉంటుంది. పక్కనే సెట్ చేసుకున్నాం మొత్తం. బాయ్స్ మన బెడ్స్ ఇందులోనే ఉంటాయి. అండ్ దీనికి స్ట్రైట్గానే మనకు లడ్డూలు ఉంటాయి. అండ్ లడ్డు ప్రసాదం ఈచ్ క్యారీస్ 120 రూపీస్. అండ్ కవర్ వచ్చేసి 5 రూపీస్. సో అట్లా ఈచ్ 5 తీసుకున్నాం అనమాట. బాయ్స్ లడ్డూలు ఒక రౌండ్ అయిపోయింది తింటాం. మళ్ళీ బాగున్నాయి అనేసి టేస్ట్. మళ్ళీ ఇంకొకటి చెరో కూడా తెచ్చుకుని తింటున్నాం. బాయ్స్ బెడ్స్ అని చెప్పినా కదా, సో ఇవే. అండ్ వీల్ గెట్ ఒక బెడ్షీట్ వస్తుంది, మెత్త వస్తుంది. సో ఈ 2 బెడ్స్ మేము తీసుకున్నది అది. అండ్ మన పూర్వగాలి కూడా సెట్ అయ్యారు. ఇదొకటి అండ్ అదొక బెడ్. సో దీనికి ఆపోజిట్లో నేను నైట్ ఛార్జింగ్ పెట్టింది ఇక్కడ. సో ఇట్లా సింగిల్ బెడ్స్ ఉంటాయి.
సో ఇట్ కాస్ట్ అరౌండ్ 12 అవర్స్కి వచ్చేసి మనకు 500 పడుతుంది అండ్ 24 అవర్స్కి వచ్చేసి 800. వాయిస్ ఇప్పుడే మనం వచ్చే పడుకున్నాం అండ్ ఇప్పుడే లేచి టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం అండ్ వెళ్ళి టిఫిన్ చేసేసి అండ్ విల్ బి బ్యాక్. సో పాతాళ గంగ అయితే ఉందంట, సో అక్కడికి వెళ్ళి పాతాళ గంగని విజిట్ చేసి అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేసి అండ్ బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం ఆల్రెడీ. రిటర్న్ వచ్చి అండ్ విల్ బ్యాక్ టు హిట్ నల్గొండ. ఓకే, ఇచ్చిన బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి మనవి అండ్ అక్కడికి వెళ్ళి బైక్స్ తీసుకొని అక్కడ టిఫిన్ చేసేసి పిల్కో. సో అక్కడే ఉంది మన బైక్ కనిపిస్తుంది కదా. బాయ్స్ వచ్చి పూరి అయితే తింటున్నాం, చూడవచ్చు మార్నింగ్. బాయ్స్ ఇక్కడ మన బండ్లు ఉన్నాయి అండ్ ఇప్పుడు అవి తీసుకొని మనం అయితే పాతాళ గంగకి అయితే వెళ్ళాలి. బాయ్స్ మనమైతే రూపాయి ఉంటుంది కదా, సో అక్కడ నుంచి ఇక్కడే ఎండ అనమాట. సో మేము డైరెక్ట్ ఎండ్ దగ్గరికి వచ్చేసినాం బండ్లు వేసుకొని. సో ఇక ఒక వర్ణాతీతం అనుకోండి. ఇక ఆల్మోస్ట్ కొద్దిగా దగ్గరనే ఉన్నాయి వాటర్. సో మనం అయితే వెళ్ళడానికి అయితే చూద్దాం అక్కడికి. అంటే ఇక్కడ బోటింగ్ అయితే అవైలబుల్ ఉంది కింద నుంచి పర్ హెడ్ 650 రూపీస్ అంట. ఎన్ని కిలోమీటర్స్ రా? 16 కిలోమీటర్సా? 3 అవర్సా? 16 కిలోమీటర్స్ 3 అవర్స్ అంట. సో అది అయ్యేయాలి ఎందుకంటే మళ్ళీ మనం నల్గొండకి వెళ్ళాలి. సో అందుకనే ఏమో కింద దాకా అయితే వెళ్ళి వాటర్ ఆపిస్తున్నాయి కదా, సో కింద దాకా వెళ్ళి చూసి వద్దాం. ఇక్కడ బోటింగ్ అవి తెప్పలు ఉంటాయి కదా బస్, అవి అవైలబుల్ ఉన్నాయి అండ్ బోట్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. సో తెప్ప రైడ్ అట్లా వెళ్ళిపోవాలి. బాయ్స్ వేర్ యాక్చువల్లీ డన్. సో రూమ్లోకి వెళ్ళి అయితే బయటకి అయితే వెళ్తున్నాం అండ్ నైట్ మనోడి ఐటెం కార్డ్ అయితే పోయింది. సో యాక్చువల్లీ నిన్న రికార్డ్ చేసిన ఫుటేజ్ అంతా దొబ్బింది. సో ఎందుకు అంటే మైక్ ఉంది కదా మన బ్లూటూత్ మైక్, సో అది సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. సో అందుకే దొబ్బింది. చాలా వరకు ఫుటేజ్ పోయింది. సో మనం వచ్చిన ఏరియా మొత్తం కవర్ చేసుకోలేకపోయినాం సరిగ్గా. సో ఇప్పుడైనా కొద్దిగా అంత ఇంత కవర్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు వెళ్ళి మనం సాక్షి గణపతి దగ్గర ఆగి అండ్ అక్కడ ఎట్లా అంటే లైక్ గోత్రనామాలు అవి చెప్పాలంట. సో అక్కడ చెప్పేసి అండ్ కొబ్బరికాయ కొట్టేసి అండ్ లెట్స్ హిట్ బ్యాక్ టు నల్గొండ. ఓకే, విల్ సీ యూ మోటోలాగ్ తీసుకుంటూ కలుద్దాం. మనం జల్దీ రావడం, జల్దీ దర్శనం అయిపోవడం అంతా బాగానే జరిగింది. అసలు హాఫ్ అన్ అవర్లో లిటరల్ చెప్పాలంటే హాఫ్ అన్ అవర్లో మాకు దర్శనం అయితే అయిపోయింది. నీట్గా పీస్గా కూల్గా అయిపోయింది దర్శనం. అండ్ దాని తర్వాత తిరగాలని అటు వెళ్ళినాం కదా పాతాళ గంగ దగ్గరికి. ఇక అటు డౌన్ సైడ్ వెళ్తాం హిల్ కిందకి. మొత్తం ఆఫ్ రోడే ఉంటుంది. ఎంత చండాలంగా అంటే అంత చండాలంగా ఉంటుంది అండ్ అస్సలు ప్రిఫర్ చేయకండి మీరు ఎవరైనా వస్తే. అండ్ అక్కడి వరకు వెళ్ళిన లొకేషన్ దగ్గరికి అయితే అటు రోప్వే ఉంటుంది కదా, రోప్ నుంచి వెళ్ళేది. సో అదే అవైలబుల్ ఉంది అండ్ బోటింగ్ కూడా అయితే ఉంది. చలో స్టార్టెడ్ అండ్ సీ అగైన్ శ్రీశైలం. లడ్డు స్పెట్స్ కావాలంటే యాక్చువల్లీ బండి మీద స్పీడ్గానే వెళ్తాం కదా, ఒక మినిమం 80, 90, 100, 110 అట్లా కొడుతుంటాం కాబట్టి ఆ ఐస్లో నుంచి వాటర్ వచ్చేసి డస్ట్ పడి ఐస్ అంతా ఆగం అవుతున్నాయి. సో అందుకనే స్పెట్స్ తీసుకుందాం అంటున్నాడు. స్పెట్స్ తీసుకుని లెట్ స్టార్ట్. చలో ఇవి తీసుకోరా, ఇవి రైట్. రేపు మస్తు ఉందిరా లడ్డు. ఆ ఫుటేజ్ దొబ్బింది కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడి మనం సరిగ్గా వీడియో అయితే షూట్ చేసుకోవాలి. అండ్ అయిపోయింది కదా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకుని సీదా ఒకటే రూట్ ఉంటుంది. అండ్ ముందర మళ్ళీ స్టార్టింగ్ ఉంటుంది కదా మల్లికార్జున స్వామి అనే ఒక ఆర్చ్ ఉంటుంది, దాన్ని రైట్ సైడ్ తీసుకుని వస్తాం మనం. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఎస్ అది ఇదేంట్రా మళ్ళీ? ఓకే. అండ్ శ్రీశైలం వస్తే మీకైతే వార్నింగ్ ఏంటంటే యూ గైస్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఒకటి మీకు వాటర్ ఉండవు, పైన తాగడానికి ఉంటాయి, క్యారీ చేయడానికి అస్సలు ఉండవు, తీసుకోవడానికి ఇవ్వరు. అండ్ మీకు మొబైల్ నెట్వర్క్ అయితే అస్సలు రాదు. మెయిన్ థింగ్ అదే, నెట్వర్క్ అస్సలు రాదు. మీరు అమౌంట్ అయితే క్యాష్ తెచ్చుకోవాలి. లేకపోతే కార్డ్స్ ఏమంటే ఏటీఎమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఏటీఎమ్స్ పని చేస్తాయి.
సో చెప్పినా నేను లొకేషన్ ఏటీఎమ్స్ ఎక్కడ ఉంటాయో సో అక్కడికి వెళ్ళి ఏటీఎమ్స్ ఉంటే అక్కడ తీసుకోండి మీరు. ఐ మీన్ అక్కడ విత్డ్రా చేసుకోవచ్చు క్యాష్ అయితే. సో అది మాట్లాడుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది, కానీ జల్దీ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మొత్తం కాలినడకనే వస్తారు అసలు, లిటరల్లీ ఎట్లా వస్తారేమో కానీ హ్యాండ్స్ ఆఫ్ వీళ్ళకైతే. ఎక్కడి నుంచో మొత్తం ఘాట్ రోడ్ గుట్ట ఉంటుంది కదా, ఎక్కడ ఎక్కేది స్టార్టింగ్ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు వీళ్ళు. అదే టాస్క్. కానీ అంత దూరం నుంచి ఎట్లా నడుచుకుంటూ వస్తారు అంటే అమ్మ హ్యాండ్స్ ఆఫ్ అసలు. ఎందుకంటే ఒక్కొక్క కాళ్ళు బొగ్గలు వస్తాయి. చెప్పడం మర్చిపోయినా నిజంగా. అండ్ మేము ఫాస్ట్ ఫుడ్ వెజ్ రైస్ అనుకోండి, వెజ్ మంచూరియన్ రైస్ వచ్చేసి ఇట్ కాస్ట్ అరౌండ్ 80 రూపీస్ ఒక ప్లేట్. అండ్ టిఫిన్ వచ్చేసి ఒకటి 50 రూపీస్. సో నలుగురం కాబట్టి తిన్నా మాకు వాచిపోద్ది 200 అండ్ 320 అట్లా అవుతుంది. బాగా వచ్చినాం కదా, ఇక్కడ ఇట్లా విగ్రహం ఉంటుంది, దీని దగ్గర నుంచి లెఫ్ట్ తీసేసుకోవడమే. బాయ్స్ మొత్తం క్లచ్ పట్టుకున్నాం, బండి ఆఫ్ చేసాం, కిల్ స్విచ్ సెలెక్ట్ గోయింగ్. అది ఆఫ్ చేస్తే మళ్ళీ ఏబిఎస్ ఆఫ్ అవుతుంది, అందుకని ఆన్ చేసి పెట్టిన. సౌండ్ వస్తుంది కదా, సో దట్స్ 100% ఏబిఎస్. ఓకే బాగుంది. మళ్ళీ డౌన్ అంటే వదిలేయాలి. ఆల్మోస్ట్ 2 to 3 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం అట్లనే బండి కిల్సి చార్జ్ చేసి. కానీ బండి పోతుంది మంచిగా. పోలా పెట్రోల్ మేనేజ్ చేయాలి బాయ్స్, ఎందుకంటే అందుకేముంది ఇక. బాయ్స్ డ్యామ్ ఓపిస్తుందా? అరే ఇలాగ ఓపించే. సో ఇప్పుడు ఎట్లా కిందకే దిగేది కనిపిస్తుంది ఆగండి. హాయి వెళ్ళిపోతుంది మంచిగా. బాయ్ గుడ్ బాయ్. ఓ 50లో పోతుంది మంచిగా. ఉలాలా 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 ఉలాలా. అవుపిస్తుందా? అంత పెద్ద లోయ. వేరేంగో ఇక్కడ గేట్స్ ఉన్నాయి, డ్యామ్స్. ఐ మీన్ డ్యామ్ గేట్స్ కదా. ఇప్పుడు అట్లా వెళ్ళిపోవాలి. ఏబిఎస్ ఏబిఎస్ ఆఫ్ అయితే గొగ్గు. బ్రేక్ పడితే జారింది అనుకో గొగ్గు ఇక. పెట్రోల్ ఎక్కువ ఉంది అలా. ఇట్లా కింద నుంచి ఇట్లా పోయి ఉంది రోడ్. నాకే చెప్పొస్తలేదు. ఇట్లా దిగాలి, మళ్ళీ పైకి ఎక్కాలి. ఇప్పుడు ఎంత దిగి మళ్ళీ పైకి ఎక్కడు. చూడండి హాయిగా. మంచిగా పోతుంది. ఎట్లుంది బాబు ప్లాన్ బాగుందా? మామూలు సేవ్ కాదన్నా, మళ్ళీ అదంతా ఎక్కాలి. దేవుడు కాదు బాయ్స్, గేట్లు క్రేజ్ అనిపిస్తుంది కదా. ఇక్కడ వరకు ఆంధ్ర అండి. నెక్స్ట్ మనం మళ్ళీ తెలంగాణలోకి ఎంట్రీ. బాయ్స్ హెయిర్ మొత్తం అయిపోయింది హెల్మెట్ పెట్టుకొని వచ్చేసరికి. అండ్ సో గేట్స్ దగ్గర అయితే ఉన్నాం. అదే కదరా వాటర్, అది కరెంట్ ప్రొడ్యూస్ చేసేది. సో అయిపోయింది ఇక ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసిన పైకి. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ సీదా వెళ్ళిపోవడమే. సో విల్ సీ యూ బాయ్స్ ఆన్ ద వే. బాయ్స్ ఇక స్టార్ట్ అయిపోయినాం. అంటే ఫారెస్ట్ ఉంటుంది, ఆ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాం. ఏముండదు సీదా ఇక ఫారెస్టే. మొత్తం 70 కిలోమీటర్స్ ఏమో వస్తుంది అనుకుంటా. మొత్తం ఇక ఫారెస్ట్ ఇక అంతే, ఇక ఇంకేం లేదు. ఏమైనా యానిమల్స్ ఏమైనా ఆఫీసెస్ చూద్దాం. లాస్ట్ టైం అయితే నిన్న వచ్చినప్పుడు అయితే మనకేం కనిపించలే. సో ఈరోజు చూద్దాం ఇంకా ఏమైనా ఆఫీస్ ఏమో.
వాయిస్ ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడానికి అయితే వచ్చినాం. లొక్కాడు ఫుల్ ట్యాంక్ కొట్టించాం, చూడాలి ఎంత అవుతుందో. వాయిస్ మనం 400 కొట్టించినాం పెట్రోల్ మన దాంట్లో. సో ఇంకా 2 పుల్లర్స్ వచ్చినాయి, 2 పుల్లర్లు 2 పాయింట్స్ అయితే. ఇంకా 120 130 ఉంది నల్గొండకి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3 ఎస్ 3 అవుతుంది, 3 మావ అవుతుంది. 3 4 5 5 అయితే 5:30 అయితే మళ్ళీ పోయేసరికి. ఏడా ఏ బాయ్స్ జింకలు ఎస్ ఎస్ వేస్తున్నాయి. బాయ్ వెళ్ళిపోయినాయి, చూసి మనల్ని చూసి వెళ్ళిపోయినాయి. మనలో కోపించిన అలాగో అడి అమ్మ ఇంద్రన్ అనేది. అడి అమ్మ బండి బాయ్స్ ఢిల్లీ దగ్గరికి వచ్చేసినాం ఆల్రెడీ. అండ్ ఏమో ఆగమనుకుంటా వెళ్ళిపోవడం, ఎందుకంటే ఆల్రెడీ వచ్చినప్పుడే విజిట్ చేసినాం కాబట్టి పెద్ద ఏం హోప్ లేదు. మళ్ళీ ఇంతకుముందు ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ కాలేదు వాయిస్కి అయితే, మళ్ళీ ఒకసారి ఆ కొద్ది ఫుడ్ దొబ్బింది అనుకుంటున్నాం. సో లెట్స్ గో. అమ్మ తలకాయ ఉంటుందా అసలు కానీ లెట్స్ గో. మన వాళ్ళు పోతున్నారు, ఆకలి అవుతుంది బస్, ఏం తినలేదు, మనం తినాలి ఫాస్ట్ అట్లా. వాయిస్ ఇందులోనే మరి తిన్నది. అండ్ మీనాక్షి ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది కదా, సో ఇప్పుడే ఫుడ్ అయితే తిన్నాం. దేవరకొండనే కదా, దేవరకొండనే రైట్. వాయిస్ దేవరకొండలో ఉన్నాం. యాక్చువల్లీ మనం వెళ్ళేటప్పుడు ఏదో విలేజ్లోకి వెళ్ళినాం, దేవరకొండ దాటి ఇంకా 10-20 కిలోమీటర్స్ ఏమి వెళ్ళినట్టున్నాం. దాని తర్వాత కందుకూరు అని ఒక విలేజ్ లాంటిది ఏదో ఉంది, ఇదే అట్లా ఐడియా లేదు. నేను వెళ్ళేటప్పుడు వీడియో క్లిప్లో ఉంటే నేను యాడ్ చేస్తాను అది. సో అందులో అక్కడి నుంచి వెళ్ళినాం, కానీ ఇప్పుడు డైరెక్ట్ ఊళ్ళకే డైరెక్ట్ మెయిన్ రోడ్ మీకు వచ్చినాం అనమాట. అమ్మ ఎనివే మెయిన్ రోడ్ కొద్దిగా ముందుకు పోయి ఏం లేదు, లెఫ్ట్ చేసుకొని చక్కగా సీదా తరచుడే బండిని నల్గొండ పడ్డదాకా. ఇక నల్గొండగా కలుద్దాం. యాక్చువల్లీ ఈరోజు మన జీవన్ గారి బర్త్డే ఉంది, అండ్ కేక్ కూడా గోయించాలి వెళ్ళి. అండ్ ఈరోజు మళ్ళీ రేపైతే కుదరదు, ఎందుకంటే రేపు శివరాత్రి కాబట్టి డోంట్ ఈట్ ఎనీ. వెళ్ళి నమస్తే మీరు అక్కడ చాలు. కానీ పొరగాలు వేసాడు నడుస్తారా అమ్మా, ఏమన్నా ఫ్యాన్స్ అమ్మాయి. బాయ్ సీనరీ మాత్రం బాగుంది బాయ్, అస్సలు ఒప్పుకోలేదు. సొక్క నిద్ర వస్తున్నాయి అయితే. ఇంకొక అర్ధగంట అయితే ఇంట్లో వాడతాం. చెట్టు పోయి ఫ్రెష్ అయ్యి అంతే, లేవనట్లే వద్దు. బాయ్స్ ఫైనల్లీ నల్గొండకైతే వచ్చేసినాం. అండ్ ఇప్పుడైతే బాస్టాగ్ దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ అడ్వాంట్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ బట్టలు అవి అన్నీ వేరే బ్యాగ్లు ఉన్నాయి అనేసి రిటర్న్ వచ్చినాం. సో అట్లా ఇప్పుడు లోకయానికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ మన ఎండ చూసుకోవాలి. ఇక మంచిగా టైర్డ్ అయింది బాడీ, పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. సెట్ ఈ గాలి ఆడే మంచిగా ఆనింటి దాకా సగం దాకా పోయినాం, మళ్ళీ రిటర్న్ వచ్చినాం. లేదా చక్కగా అప్పుడే పోతుంటాం ఇక అన్నింటికి. సో that's it for today, and I hope you guys enjoyed this video. So if you actually did, make sure to subscribe to my video. So ఈ వీడియో ఇక ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. Okay, see you on the next one. Do the hard work, especially when you don't feel like it.